మీకు 20 టేబుల్స్ ఇప్పటికీ కూడా రావు. అయితే 9 టేబుల్స్ వచ్చిస్తే 20 టేబుల్స్ మీకు ఈజీగా వచ్చేటట్లు నేను చేస్తాను. ఓకేనా? అందరు రెడీ ఉన్నారా నేర్చుకోవడానికి? అందరు రెడీ ఉన్నారా? ఓకే. ఇప్పుడు మీ అందరికీ కూడా 9 టేబుల్స్ వచ్చు కదా, 20 టేబుల్స్ ఈజీగా. ఎగ్జాంపుల్కి 19 5s are 19 5s are మీకు తెలియదు. ఫిఫ్త్ టేబుల్ వచ్చు కదా, 5 వచ్చు కదా, వచ్చు. 5 9s are ఎంత? 45. ఈ 5 ఎక్కడ వేయండి? ఈ 5కి 4, ఈ 4 ఉండిపోయింది కదా, ఈ 5కి 4 కలిపి ఎంత? 9. 19 5s are ఎంత? 95. బాగుందా? మరి 18 6s are చూద్దాం. ఇప్పుడు 18 6s are చూడండి. 6 8s are ఎంత? 6 8s are ఎంత? 48. 48 లో 8 ఇక్కడ వేయండి. ఈ 6కి 4 కలిపితే ఎంత? 10. సో 18 6s are ఎంత? 108. ఈజీగా ఉందా? ఈజీగా ఉందా లేదా? మీరు చేస్తారైతే 18 7s are ఎంత వస్తుందో చెయ్యి. ఆల్ ఆఫ్ యూ లిసన్. 8s are 56. ఆ 6 అక్కడ వేసావు. ఇంకా 7కి ఏం చేస్తావు? 5 కలుపుతావు. ఎంత? 12. సో 18 7s are ఎంత? 126. ఈజీగా ఉందా లేదా? అంటే 18 ఎక్కం నీకు రాకపోయినా సరే ఈజీగా వేసావు. 9 7s are 63. 3 ఇక్కడ 6కి 9 కలిపితే ఎంత? యాడ్ చేస్తే 15. సో 17 9s are ఎంతరా? 153. 7th క్లాస్ చదువుతున్నాడు, వాడికేమో 20 టేబుల్స్ ఇంకా రావు. కానీ నేను ఈరోజు ఈజీ మెథడ్ చెప్పాను కదా, ఈజీ మెథడ్తో వాడు 16 టేబుల్ రాస్తాడు. 16 రాయరా. 16 6s are ఎంత? 16 6s are 6. వెరీ గుడ్. 10th క్లాస్ 7కి 20 టేబుల్స్ రావు. కొర్ర శివ చేత ఈరోజు మాట్లాడిద్దాం. ఆ క్లాస్ రూమ్లో ఎప్పుడు డల్గా ఉంటాడు, ఏమి మాట్లాడి. ఈరోజు ఆడి చేత మాట్లాడిద్దామా? 17 టేబుల్. 17 2s are రాయమ్మా. 17 2s are రాయరా. 17 into 2 రాయ. నీకు 2 టేబుల్ వచ్చు కదా. 2 7s are ఎంత? అక్కడ ఇక్కడ 2 7s are 14. 14 కాదా? 14 ఇక్కడ 14. ఇక్కడ 4. 2కి 1 కలిపితే 2కి 1 కలిపితే ఎంత? ఈ 2కి 1 కలిపితే అవుతా 3. సో వీడికి 20 ఎక్కాలు రావు. అయినా సరే నేను 17 2s are 34 అని ఎంత చక్కగా చేశాడో.